హలో హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే మీషోలో కొన్న బెడ్షీట్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఫస్ట్ కుకింగ్తో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. నేనైతే ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. వ్లాగ్లో వచ్చేసరికి మీషోలో నేను కొన్న బెడ్షీట్ ఇది సెకండ్ టైం వేయడం అండి. నేనైతే మంచం పైన అంటే ఫస్ట్ వాష్ చేసేసి ఆ తర్వాత ఒకసారి అయితే మంచం మీద వేసాను. అప్పుడే కొంచెం చినగడం స్టార్ట్ అయింది. మళ్ళీ సెకండ్ టైం వేసానండి. వేసాక బెడ్షీట్ అయితే మొత్తం చినిగిందనమాట. చాలా చోట్ల అయితే చినిగి ఉందన్నమాట. మీకైతే ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. నేను ఇక్కడ వచ్చేసరికి నేరేడు బట్టలు అయితే తింటున్నానండి. ఇక్కడ నేను గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా, పచ్చళ్ళు కానీ లేదంటే న్యూటెల్లావి కానీ అలా గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా మనకి దేంతో నన్ను వచ్చినవి, అవి ఎలా నీట్గా వాష్ చేస్తున్నాను ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నానండి. వేడి నీళ్ళల్లో కాసేపు అయితే అలా పెట్టేసి ఉంచేస్తామనుకోండి గాజు బాటిల్స్, కాసేపటికి మొత్తం పైన పేపర్ అంతా ఊడొచ్చేస్తుందండి. ఆ తర్వాత నేనైతే నీట్గా ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో అయితే స్క్రబ్ చేసేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు మొత్తం నీట్గా పోతుందండి. కవర్ అంతా పోయి పైన కవర్ అంతా పోయి గ్లాస్ బాటిల్స్ చాలా బాగుంటాయండి. వేడి నీళ్ళల్లో కాసేపు ఒక 5 మినిట్స్ మనం ఆ బాటిల్ ఉంచేసి తీసేసామనుకోండి, చక్కగా పేపర్ అంతా ఊడొచ్చేస్తుంది. ఆ తర్వాత మనం నీట్గా క్లీన్ చేసేసుకోవడమే. గాజు సీసా అంతా గాజు బాటిల్స్ ఎప్పుడైనా కానీ ఇలాగే క్లీన్ చేస్తానండి. ఇంకా చాలా గాజు బాటిల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇదిగోండి, ఇదైతే నీట్గా ఊడొచ్చేస్తుంది చూడండి. మీరే మరి ఎక్కువ వేడి ఉన్నాయనుకోండి వాటర్ అయితే మళ్ళీ బాటిల్ పగిలే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనం కొంచెం వేడి నీళ్ళల్లో అయితే పెట్టుకోవాలి అంతే. గాజు బాటిల్స్ వేడి నీళ్ళు తెచ్చి బాటిల్లో కూడా పోసేయకూడదండి. అంటే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను కదా, ఇలాంటి గ్లాస్ జార్స్ ఏమైనా ఉంటే కనుక జార్స్ లోపల అయితే వేడి నీళ్ళు పోయకూడదండి. పోస్తే కనుక పగిలే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి గోరువెచ్చని నీళ్ళల్లో మనమైతే బాటిల్ ముంచి తీసేసామనుకోండి, ఒక 5 మినిట్స్ ఉంచి చక్కగా పైన పేపర్ అంతా వచ్చేస్తుంది. నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం వచ్చేసరికి ఇక్కడ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదా, ప్లాంట్స్ వచ్చేసరికి నేను మా కమ్యూనిటీలో గార్డెన్లో ఉంటే అవి తీసుకొని వచ్చానండి. నా దగ్గర ఎంటీ పాట్స్ ఉన్నాయి. ఆ ఎంటీ పాట్స్లో అయితే నేను రీపాట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి నేను దోసకాయ పప్పు చేశానండి. దోసకాయ పప్పు చేసి దొండకాయ ఫ్రై అయితే చేశాను. నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి నేను టిఫిన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. చపాతీ కానీ లేదంటే దోశ కానీ ఇడ్లీ కానీ ఏది ఉంటే అది, లేదంటే ఉప్మా కూడా చేస్తాను అప్పుడప్పుడు. మీరైతే గ్లాస్ జార్స్ ఎలా క్లీన్ చేస్తారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ దెన్ నేను వేసుకున్న ఈ పర్పుల్ కలర్ డ్రెస్ వచ్చేసరికి బయట ఆఫ్లైన్లోనే తీసుకున్నానండి. చందానగర్లోని ఒక షాప్ ఉంటేను అక్కడికి వెళ్ళి క్లాత్ ఎంపోరియంలో నేనైతే ఈ డ్రెస్ అయితే తీసుకున్నానండి. తీసుకొని కూడా 3 years అయిందనమాట. డ్రెస్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ దెన్ సైడ్ డిజైన్ వచ్చింది కదా, సైడ్ కట్స్ దగ్గర డిజైన్ వచ్చింది కదా, సో అందుకని నాకు నచ్చి డిఫరెంట్గా ఉందని చెప్పి 3 years బ్యాకే అప్పుడు ఒక బర్త్డేకి తీసుకున్నాను అనమాట. అంటే నా బర్త్డేకి ఒకసారి అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఈ 3 jars అయితే నీట్గా క్లీన్ చేసేసాను. ఎప్పటికప్పుడు ఈ జార్స్ అవి క్లీన్ చేసేసుకుంటూ ఉంటానండి. ఎంటీ అవుతూ ఉంటాయి కదా, ఎంటీ అయినప్పుడల్లా క్లీన్ చేసేస్తాను. కింద గ్రౌండ్లో నుంచి తెచ్చిన స్టెమ్ కటింగ్స్ అయితే ఇలా పెట్టేశానండి. అది వచ్చేసరికి ట్యాంగిల్ హార్ట్ అనమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను బాల్కనీలో ఉన్న కొన్ని ప్లాంట్స్కి అయితే వాటరింగ్ అయితే చేస్తున్నానండి. ఇది వచ్చేసరికి స్నేక్ ప్లాంట్, పక్కనే చిన్న బేబీస్ కూడా వచ్చినాయండి, చూపిస్తాను. ఇది కూడా 1 year old ప్లాంట్ అండి. కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. నాకు ఎంట్రన్స్లో అయితే మా ఇంటి ఎంట్రన్స్లో అయితే చాలా ప్లాంట్స్ ఉంటాయండి. చూస్తున్నారు కదా, పక్కనే అదిగోండి బుడ్డ బేబీ వచ్చింది. నేను కొన్ని ఇయర్స్గా అంటే ఈజీగా ఒక 5 yearsగా ఈ ప్లాంట్స్ పెంచడం అనేది స్టార్ట్ చేశానండి. చాలా ప్లాంట్స్ అలాగే పాట్స్ ఇవన్నీ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే చాలా కొనుక్కొచ్చుకున్నానండి. అంటే నర్సరీస్కి వెళ్ళి, తర్వాత అటువైపు ఉంటాయండి సంగారెడ్డి సైడ్ నర్సరీస్ ఉంటాయి, అటు వెళ్ళి చాలా ప్లాంట్స్ అలాగే అండ్ దెన్ సెరమిక్ పాట్స్, ప్లాస్టిక్ పాట్స్ ఇవన్నీ చాలా కొనుక్కొచ్చుకున్నానండి. చాలా మొక్కలైతే ఎలా పెంచాలో తెలియక చనిపోయినాయండి. అక్కడ వాతావరణం వేరేలా ఉంటుంది నర్సరీస్లో. అలాగే ఇంటికి వచ్చాక కొన్ని సర్వైవ్ అవుతాయి, కొన్ని సర్వైవ్ అవ్వన్నమాట. నేనైతే 2 potsలో వేసానండి తెచ్చిన కటింగ్స్.
అండ్ దెన్ ఇంకొక పాట్లో వేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి నేనైతే నువ్వుల లడ్డు చేశాను కదా, ఆ మధ్య ఒక 4-5 డేస్ బ్యాక్ అదైతే తీసుకుంటున్నానండి. నువ్వులు బెల్లం ఈ రెండు కూడా చాలా మంచిది కదా హెల్త్కి. సో అందుకని చెప్పేసి నేను బెల్లం వేసే చేశానండి. అండ్ దెన్ నువ్వుల లడ్డు వచ్చేసరికి బెల్లంతో చాలా బాగుంటుంది, పంచదారతో కూడా బాగానే ఉంటుంది. వడియాలు కూడా వేయించేసానండి అన్నంలోకి, అప్పడాలు వడియాలు. అండ్ దెన్ గుమ్మడి వడియాలు ఉంటాయి కదా, అవి కూడా వేయించాను. నోరు తీయగా అయిపోయిందని చెప్పి నేనైతే ఒక వడియం అయితే తిన్నాను. అండ్ దెన్ కిచెన్లో పనంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను వచ్చేసరికి హాల్లోకి అయితే వెళ్ళిపోతున్నానండి. కాసేపు కూర్చుంటాను. ఇంకా మా నయన వచ్చేసరికి ఫ్రెండ్స్తో కలిసి షటిల్ ఆడి వచ్చాడండి. ఇంకా బ్యాట్స్ అక్కడ పడేస్తాను, అవైతే షటిల్ బ్యాట్స్ కవర్లో అయితే పెట్టేశానండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మీ అందరితో మీషోలో నేను కొన్న బెడ్షీట్ ఎలా ఉంది అనేది షేర్ చేసుకుంటానండి. ఎలా చినిగిపోయింది ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినేసేయండి. బెడ్షీట్ అంటే ఒక కింగ్ సైజ్ బెడ్షీట్ అండ్ దెన్ 2 పిల్లో కవర్స్ అన్నమాట. ఇది సెకండ్ వాష్కి ఇలా చినిగిపోయింది. అంటే ఒక వాష్ చేసి కొత్తవి మనం అలా బెడ్ పైన అయితే వేయం కదా, సో పరుపు పైన ఫస్ట్ నేనైతే వాష్ చేస్తానండి. అలాగే మనం వేసుకునే బట్టలు కూడా కొనుక్కొస్తాం, లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా. ఏదైనా సరే క్లాతింగ్ సంబంధించి కానీ లేదంటే డబ్బాలు కానీ ఏవైనా సరే కొత్త ఐటమ్స్ అంటే నేను తప్పకుండా వెంటనే వాష్ చేస్తానండి. వాష్ చేసి ఆ తర్వాత అయితే మేము యూజ్ చేస్తామన్నమాట. ఫస్ట్ వాష్ చేయంగానే కూడా చిన్న చిన్న హోల్స్ అక్కడక్కడైతే పడి ఉన్నాయండి. వాష్ చేయంగానే అక్కడక్కడ హోల్స్ అయితే పడ్డాయండి. నాకు అసలు అర్థం కాలేదు. అండ్ దెన్ క్లాత్ వచ్చేసరికి కాటన్ కాదండి, నార్మల్ సింథటిక్ ఏదో అనమాట. సెకండ్ టైం వేశాను, అంటే ఫస్ట్ టైం అప్పుడు వేశాను అండ్ దెన్ వాష్ చేశాను, మళ్ళీ సెకండ్ టైం బెడ్ పైన వేశాను. ఇది వచ్చేసరికి సెకండ్ వాష్ అనమాట, థర్డ్ వాష్. నేను యూజ్ చేశాక సెకండ్ వాష్ అండి. యూజ్ చేయకముందు ఒకసారి వాష్ చేశాను, తర్వాత ఇది వచ్చేసరికి సెకండ్ వాష్ అనమాట. సెకండ్ వాష్కి చూస్తున్నారా ఎట్లయిపోయిందో. యాక్చువల్గా ఫస్ట్ వాష్కి కొన్ని హోల్స్ కానీ అలాగే అక్కడక్కడ చినకడం కానీ అదంతా ఉందండి. అండ్ దెన్ ఇంకా సెకండ్ వాష్కి మొత్తం వాడడానికి పనికి రాకుండా పక్కన పడేసి అంతా మసగుడ్డలాగా అయిపోయిందనమాట. యూట్యూబ్లో వ్లాగ్స్లో చూసి ఈ బెడ్షీట్ బాగుంది అని చెప్పి నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. కానీ అస్సలు యూజ్ చేయడానికి పనికి రాకుండా తయారైందనమాట. ఇంకా నేనైతే ఈ బెడ్షీట్ని పక్కనైతే పడేశానండి. మీలో ఎవరైనా ఇలాంటి బెడ్షీట్ మీషోలో కానీ లేదంటే వేరే వెబ్సైట్స్లో కొన్ని ఉంటే కనుక తప్పకుండా మీ బెడ్షీట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే నాకే ఇలా జరిగిందా, ఇలాంటి బెడ్షీట్ నాకే వచ్చిందా, ఇంకెవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా అనేది తెలుసుకుందామనండి. అండ్ దెన్ ఇంకా రిటర్న్ పెట్టే ఆప్షన్ లేదు. అలాగే ఆల్రెడీ బెడ్షీట్ యూజ్ చేశాం కాబట్టి ఇంకా నో ఆప్షన్ అండి. ఇంకా ఈ బెడ్షీట్ అయితే పక్కన పడేయడమే. అండ్ దెన్ ఇది వచ్చేసరికి ఈవినింగ్ అయిందండి. ఇప్పుడు టైము మీ అందరితో ఈ వ్లాగ్ అయితే షేర్ చేసుకోవాలనిపించింది. అంటే మై డే రొటీన్ వ్లాగ్స్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. తప్పకుండా టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇవి వచ్చేసరికి ఆ బెడ్షీట్కి వచ్చిన పిల్లో కవర్స్ అనమాట. అసలు కాటన్ కాదండి, అది మొత్తం కంప్లీట్ రయాన్, సమ్ డిఫరెంట్ మెటీరియల్ అనమాట. బెడ్షీట్ కానీ అలాగే పిల్లో కవర్స్ కానీ. అండ్ దెన్ బెడ్షీట్ కంటే కొంచెం పిల్లో కవర్స్ బెటర్ అండి. కానీ ఇది కూడా పొడిగా రాలుతుందనమాట. లోపల సంథింగ్ మక్మల్ లాంటిది వచ్చిందన్నమాట. అంటే మెత్తటి సాఫ్ట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అయితే పిల్లో కవర్ లోపల వచ్చిందనమాట. అదంతా పొడిగా రాలుతుంది. ఎప్పుడైతే మనం వాష్ చేస్తామో అది ఇంకా రాలుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే జిప్ వేస్తున్నాను కదా, ఆ లోపల కనిపిస్తుందో సాఫ్ట్ క్లాత్ అనేది ఇచ్చారనమాట. సో అది ఇంకా పొడిగా రాలుతూ ఉంటుంది. నేనైతే పిల్లో కవర్స్ 2 యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక 1-2 టైమ్స్ యూజ్ చేసేసి ఆ తర్వాత ఇంకా అది కూడా డిస్కార్డ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మిగతా బట్టలన్నీ అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను అన్నమాట. నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ బ్లాగ్ అండి. మీ అందరికీ నా డే రొటీన్ బ్లాగ్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.
అండ్ దెన్ నేను వచ్చేసరికి నైటీస్ ఇలా ఫోల్డ్ చేస్తానండి. నేను వేసుకున్న ఈ బ్లూ టాప్ ఉంది కదా, ఫ్రాక్ మోడల్, ఇది వచ్చేసరికి ఆ లాంగ్ బ్యాక్ నేను బయట నార్మల్ షాప్స్ ఉంటాయి కదా, క్లాత్ ఎంపోరియంస్, అందులో అయితే తీసుకున్నానండి. కూకట్పల్లిలో అయితే తీసుకున్నాను. ఈ టాప్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి, ప్యూర్ కాటన్ అనమాట. నాకైతే ఆ డిజైన్ అది నచ్చి తీసుకున్నాను అనమాట. వైట్ కలర్ లెగ్గిన్తో పేరప్ చేసుకుంటానండి. సౌమ్య అలాగే మేమిద్దరం బట్టలు అయితే ఫోల్డ్ చేసేస్తున్నామండి. యాక్చువల్గా మా ఇంట్లో మా హస్బెండ్ కానీ సౌమ్య కానీ అలాగే కొంతమంది రిలేటివ్స్ అయితే అంతగా ఇష్టపడరండి వ్లాగ్స్లో ఇంక్లూడ్ అవ్వడానికి, అంటే వీడియోస్లోని వ్లాగ్స్లోని అంతగా ఇష్టపడరండి కనపడటానికి. మా సౌమ్య అయినా అప్పుడప్పుడు వీడియోస్లో కనిపిస్తుంది, కానీ మా హస్బెండ్ అయితే చాలా తక్కువ అండి. అసలు పొరపాటున వీడియోలో కనిపించారంటే కనుక ఆ క్లిప్ డిలీట్ చేసేంత వరకు ఊరుకోరండి. అంటే ఇప్పుడు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేసావు వీడియోస్లో అని అడుగుతారనమాట. ఇట్స్ ఓకే, ఎందుకంటే మా హస్బెండ్కి ఇష్టం లేనప్పుడు నేనైతే ఫోర్స్ చేయలేను కదా. ఇదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే చూసి తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.